హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఎవరన్నా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే జీమెయిల్ తో లాగిన్ కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో అలాగే పక్కన బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ నేను కొత్తగా ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ లో మీకు నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది. సో మీరు ఆ వీడియో అనేది కూడా కొత్త వీడియోస్ అనేవి కూడా చూడొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 అనేది చూద్దాం. సో అలాగే వీడియోస్ అనేవి మీకు ఫ్రెండ్స్ కి షేర్ చేస్తా ఉండండి. సో ఈ వీడియోలో ఏప్రిల్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 లో చూద్దాం. ఓకే, లెట్స్ సీ. యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్. సో యునెస్కో అనేది వరల్డ్ బుక్ క్యాపిటల్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది అనౌన్స్ చేస్తుంది. సో 2017 ఇయర్ గాను యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ ఏంటంటే కొనాక్రే అన్నమాట. సో ఇది రిపబ్లిక్ ఆఫ్ గునియా యొక్క క్యాపిటల్ సిటీ. ఓకే, కొనాక్రే రిపబ్లిక్ ఆఫ్ గునియా యొక్క క్యాపిటల్ సిటీ. ఇది 2017 ఇయర్ కి. అలాగే నెక్స్ట్ 2018 ఇయర్ కి ఏథెన్స్ గ్రీస్ అనమాట. ఓకే, సో గ్రీస్ యొక్క క్యాపిటల్ ఏథెన్స్. సో 2017 కొనాక్రే అండ్ 2018 వచ్చి ఏథెన్స్. సో యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ అనేది మీకు ఐడియా ఉంది కదా, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో 2017 కొనాక్రే, 2018 ఏథెన్స్ వరల్డ్ బుక్ క్యాపిటల్. సో నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ 2421 crore లోన్ ఫర్ ఇన్లాండ్ వాటర్వేస్ ప్రాజెక్ట్. ఓకే, ఇన్లాండ్ వాటర్వేస్ ప్రాజెక్ట్ కోసం 2421 crores అనేది వరల్డ్ బ్యాంక్ అనేది అనౌన్స్ చేసింది. ఫిగర్ అనేది గుర్తుపెట్టుకోండి, 2421 crore లోన్ ఇన్లాండ్ వాటర్వేస్ ప్రాజెక్ట్ కోసం. ఓకే, 2,421 crores. నెక్స్ట్ ద సాహిత్య అకాడమీ has recently declared its 2016 translation prize in English language to Sri Aniruddhan Vasudevan for his book title One Part Women. సో సాహిత్య అకాడమీ అవార్డు 2016 ఎవరికి ఇచ్చారంటే శ్రీ అనిరుద్ధన్ వాసుదేవన్. సో ఏ బుక్ కి ఇచ్చారంటే వన్ పార్ట్ ఉమెన్ అనమాట. ఓకే, సో వన్ పార్ట్ ఉమెన్ బుక్ నేమ్ గుర్తుపెట్టుకుని, బుక్ నేమ్ కూడా ఇంపార్టెంట్, వన్ పార్ట్ ఉమెన్. అలాగే ఆథర్ నేమ్ వచ్చి శ్రీ అనిరుద్ధన్ వాసుదేవన్. సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2016. నెక్స్ట్ వినయ్ షా హ్యాస్ బికమ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ అనే సంస్థకి ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ అయింది ఎవరంటే కొత్తగా వినయ్ షా. ఓకే, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వినయ్ షా ఎండి అండ్ సిఇఓ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్. నెక్స్ట్ కె విశ్వనాథ్. సో కె విశ్వనాథ్ బాగా ఫేమస్ కదా, డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా. సో ఈయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 2016 ఇయర్ గాను అనౌన్స్ చేశారనమాట. ఓకే, సో కె విశ్వనాథ్ మూవీస్ లో చూసే ఉంటారు మీరు, యాక్టర్ అండ్ డైరెక్టర్ కూడా. సో ఓల్డ్ మూవీస్ చాలా కూడా ఈయన డైరెక్ట్ చేశారు, మంచి మంచి మూవీస్ అనేవి, సాగర సంగమం, స్వాతి మిచ్చు ఇలాంటివి చాలా కూడా ఈయన చాలా నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. సో కె విశ్వనాథ్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 2016 ఇయర్ కి ఇచ్చారు. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఇండియాస్ హైయెస్ట్ అవార్డు ఇన్ సినిమా. సో సినిమా కేటగిరీలో ఇండియాలో ఉన్న హైయెస్ట్ అవార్డు ఏంటంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనమాట. సో ఇండియాలో హైయెస్ట్ అవార్డు సినిమా కేటగిరీలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 2016 ఇయర్ గాను కె విశ్వనాథ్ గారికి వచ్చింది అవార్డు. నెక్స్ట్ స్టీల్ మినిస్టర్ చౌదరి బీరేందర్ సింగ్. సో చౌదరి బీరేందర్ సింగ్ స్టీల్ మినిస్టర్ కి ఈయన ఇనాగ్రేట్ చేశారు అనమాట. ఇండియా స్టీల్ 2017 అనే మీటింగ్ ఇనాగ్రేట్ చేశారు. ఆ మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది. ఓకే, సో ఇండియా స్టీల్ 2017 అనే దాన్ని స్టీల్ మినిస్టర్ చౌదరి బీరేందర్ సింగ్ అనౌన్స్ చేశారు. ఎక్కడ జరిగిందంటే ముంబై. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే స్టీల్ మినిస్టర్ మనకి స్టీల్ యూనియన్ మినిస్టర్ ఎవరంటే చౌదరి బీరేందర్ సింగ్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇండియా స్టీల్ 2017 అనే మీటింగ్ ని ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది. ఓకే, సో దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే చౌదరి బీరేందర్ సింగ్ గారు. నెక్స్ట్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది డెవలప్ చేసింది అనమాట. దేనింటే సోలార్ క్యాలిక్యులేటర్ ఆండ్రాయిడ్ యాప్ ని, సోలార్ క్యాలిక్యులేటర్ ఆండ్రాయిడ్ యాప్ అనే దాన్ని ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది డెవలప్ చేసింది. సో మనం రీసెంట్ గా చాలా మంది ఇన్వర్టర్స్ కూడా యూజ్ చేస్తున్నారు, సోలార్ ఇన్వర్టర్స్. జస్ట్ మన టెర్రస్ మీద సోలార్ అనేది పెట్టుకుని ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చుకున్నట్లయితే ఆ సన్ నుండి వచ్చే సోలార్ ఎనర్జీతో మన ఇంట్లో ప్రొడక్ట్స్ అనేవి రన్ అవుతాయి అన్నమాట, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అనేవి. సో దీనికి సంబంధించి సో ఎంత ఎనర్జీ అనేది వస్తుంది, సో ఎంత సేవ్ అవుతుంది, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని చేయడానికి ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది అనమాట, సోలార్ క్యాలిక్యులేటర్ అనే యాప్. ఓకే, నెక్స్ట్ పేటిఎం. సో పేటిఎం అనేది మీ అందరికీ బాగా ఐడియా ఉండే ఉంటుంది, చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. బాగా ఫేమస్ అయిన మనీ వ్యాలెట్ అనమాట ఇది. సో మనీ వ్యాలెట్ రీఛార్జ్ చేసుకోవడానికి సో ఇది బాగా ఎదుగుతుంది అనమాట డే బై డే. సో చాలా ప్రొడక్ట్స్ అనేవి యాడ్ అవుతుంది దీంట్లో. ఈ కామర్స్ సైట్ కూడా ఉంది. సో ఏదైనా ప్రొడక్ట్స్ కొనాలంటే ఇందులో కొనొచ్చు. అలాగే మూవీ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, రీఛార్జ్ చేసుకోవాలన్నా,
ఇలా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి పేటిఎం డీల్ చేస్తుంది. అలాగే పేటిఎం కి బ్యాంకింగ్ పేమెంట్ బ్యాంక్ పెట్టుకోవడానికి లైసెన్స్ అనేది కూడా వచ్చింది కదా. సో ప్రజెంట్ కొత్తగా లాంచ్ చేసింది ఏంటంటే డిజిటల్ గోల్డ్. సో డిజిటల్ గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ మేక్స్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసింది అన్నమాట డిజిటల్. సో డిజిటల్ గోల్డ్ అనేది ఏం లేదు, సో మనం మామూలుగా గోల్డ్ కొనాలంటే సో మార్కెట్కి వెళ్ళి షాప్కి వెళ్ళి గోల్డ్ అనేది కొంటాం, దాన్ని ఫిజికల్ గోల్డ్ అనే అంటారు. సో డిజిటల్ గోల్డ్ అనేది కానీ పేపర్ గోల్డ్ అనేది కానీ అంటూ ఉంటాం కదా. సో ఇది ఏంటంటే డిజిటల్ రూపంలో ఉంటుంది అనమాట. అంటే మనం మనీ పెడితే ఒక పేపర్ గోల్డ్ అని అంటాం కదా. సో పేపర్ మీద సో 10 grams అనే అమౌంట్ అనేది రాసిస్తారు. సో దాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్ చేసుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఆ రోజు మార్కెట్ రేట్ బట్టి. సో కొన్ని వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో డిజిటల్ గోల్డ్ డిజిటల్ ఫామ్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనీ అనేది మన హ్యాండ్ లో ఉంటుంది, ఫిజికల్ మనీ అంటాం కదా. సో అదే డిజిటల్ మనీ మన బ్యాంక్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో అలాంటి ఉన్నదాన్ని ఏమంటారు, సో డిజిటల్ మనీ అంటాం కదా. సో ఆ టైప్ లో డిజిటల్ గోల్డ్ అనమాట ఇది. సో దీన్ని లాంచ్ చేసింది రీసెంట్ గా పేటిఎం. నెక్స్ట్ భువనేశ్వర్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు విన్ పిర్రే లెఫ్టినెంట్ అవార్డ్స్ 2017. సో పిర్రే లెఫ్టినెంట్ అవార్డ్ 2017 అనేది ఏ సిటీకి వచ్చిందంటే ఇండియన్ సిటీలో భువనేశ్వర్. సో భువనేశ్వర్ అనేది ఒడిస్సా స్టేట్ యొక్క క్యాపిటల్ అనమాట. సో ఈ టౌన్ ప్లానింగ్ అనే దాని గురించి కానీ, సో వీటి కన్స్ట్రక్షన్స్ వీటన్నిటికి గురించి కానీ ఈ అవార్డు అనేది వచ్చింది అనమాట సో సిటీకి భువనేశ్వర్ కి. సో ఒడిస్సా క్యాపిటల్ భువనేశ్వర్ విన్స్ ద పిర్రే లెఫ్టినెంట్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2017. నెక్స్ట్ మధ్యప్రదేశ్ టు గెట్ కృషి కర్మన్ అవార్డ్ ఫర్ వీట్ ప్రొడక్షన్. సో వీట్ ప్రొడక్షన్ అనేది బాగా చేసినందుకు సో మధ్యప్రదేశ్ అనే స్టేట్ కి అవార్డు అనేది ఇచ్చారు అనమాట. ఓకే, కృషి కర్మన్ అవార్డ్. వీట్ ప్రొడక్షన్ లో కృషి కర్మన్ అవార్డు ఏ స్టేట్ కి వచ్చిందంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ హ్యాస్ అనౌన్స్డ్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ బలబార్గ్ టు బలరాంగర్. ఓకే, సో హర్యానాలో ఒక సిటీ నేమ్ అనేది చేంజ్ చేశారు. సో బలబార్గ్ అనే సిటీని బలరాంగర్ అనే సిటీగా నేమ్ చేంజ్ చేశారు అనమాట. ఓకే, హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్. నెక్స్ట్ గోల్ఫర్ అదితి అశోక్. సో వీళ్ళందరూ ఫేమస్ గోల్ఫర్స్ అదితి అశోక్ అండ్ ఎస్ఎస్పి చౌరాసియా అండ్ నెక్స్ట్ అలీ షేర్. సో వీళ్ళు ముగ్గురు కూడా గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ అవార్డ్స్ అనేవి 2017 ఇయర్ గాను విన్ అయ్యారు అనమాట. ఓకే, గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ అవార్డ్స్. సో వీళ్ళు ముగ్గురు కూడా గోల్ఫర్స్ అనమాట. సో ఏమ్స్ అనేది గుర్తుపెట్టుకుని ఏ స్పోర్ట్స్ కి రిలేటెడ్ అని అడిగే ఛాన్స్ ఉంది. సో అదితి అశోక్, చౌరాసియా అండ్ అలీ షేర్. సో వీళ్ళు ముగ్గురు కూడా గోల్ఫర్స్ అనమాట. సో నెక్స్ట్ రైటర్ పెరుమాల్ మురుగన్ నవల్. సో పెరుమాల్ మురుగన్ అనే ఆయన రాసిన నవల్ అనమాట. సో మతోరుబగాన్. సో దీన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసినందుకు ఇందాక ఆల్రెడీ చూసాం కదా చెప్పాను. సో వాళ్ళకి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసినందుకు కానీ సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇచ్చారు అనమాట. సో 1 Part Woman అనేది నవల. సో దీని ఒరిజినల్ ఆథర్ వచ్చి పెరుమాల్ మురుగన్. సో దీని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ 1 Part Woman గా చేసినందుకు సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇచ్చారు అనమాట. సో నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ ఈస్ ప్రొవైడింగ్ ద బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఆఫ్ భారత్ నెట్ టు పోస్ట్ ఆఫీస్ ఇన్ రూరల్ ఏరియాస్. సో పల్లెటూరు రూరల్ ఏరియాస్ లో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో భారత్ నెట్ అనేది బ్రాడ్బ్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ అండ్ గవర్నమెంట్ అనేది టైప్ అనేది పెట్టుకున్నాయి. ఓకే, నెక్స్ట్ 23rd April యునైటెడ్ నేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే అనేది సో ఏప్రిల్ లో ఇంపార్టెంట్ డేస్ అనేవి కవర్ చేశాను. సో అందులో ఇది మిస్ అయింది, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, సో ఇంపార్టెంట్ డేస్ అన్ని కూడా ఈజీ ట్రిక్స్ తో మీకు గుర్తుపెట్టుకోవడానికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అనేవి అప్లోడ్ చేశాను. ఏమైనా చూడాలంటే ఇంపార్టెంట్ డేస్ ట్రిక్స్ అనేవి చూడండి. అలాగే నెక్స్ట్ మంత్స్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో 23rd April అనేది ఏంటి అంటే యునైటెడ్ నేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే అనేది 23rd April. నెక్స్ట్ రిఫ్యూజీ ఒలింపిక్ స్విమ్మర్ యుష్రా మర్దానీ అపాయింటెడ్ యంగెస్ట్ UNHCR గుడ్ విల్ అంబాసిడర్. సో UNHCR ఫుల్ ఫామ్ వచ్చి యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్. ఓకే, యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే యుష్రా మర్దానీ. సో ఇష్రా మర్దిని ఈస్ అపాయింటెడ్ యాజ్ ద యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్ గుడ్ విల్ అంబాసిడర్. నెక్స్ట్ చూద్దాం. సో ద గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్. గుజరాత్ లో ఉన్న నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ అనే కంపెనీ లిమిటెడ్ ఉంది కదా. సో గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీకి అవార్డు అనేది వచ్చింది అనమాట. సో ఏ అవార్డు అంటే గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2017. సో గోల్డెన్ పీకాక్ అవార్డు అనేది డిఫరెంట్ కేటగిరీస్ లో ఇస్తారు. సో ఈ కేటగిరీలో ఎవరికి వచ్చిందంటే ద గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కి వచ్చింది. సో నెక్స్ట్ న్యూటన్ అనే మూవీకి సో హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం హానర్ అనేది లభించింది అనమాట. ఓకే, హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం గా
సెల్ఫ్-టైన్ ఫిల్మ్ ఏంటంటే ఇండియన్ ఫిల్మ్ న్యూటన్. ఓకే, న్యూటన్ మూవీ విన్స్ బెస్ట్ ఫిల్మ్ హానర్ ఎట్ హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. సో నెక్స్ట్, ఇండియా అండ్ సౌత్ కొరియా సైన్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ షిప్ బిల్డింగ్. సో షిప్ బిల్డింగ్ కేటగిరీలో వీళ్ళిద్దరు కూడా మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది పెట్టుకున్నారు అనమాట. ఏ ఇద్దరు కంట్రీస్ అంటే మన ఇండియా అండ్ సౌత్ కొరియా. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ అండ్ లాంగెస్ట్ రోప్ వే టు కనెక్ట్ ముంబై విత్ ద ఫేమస్ ఎలిఫెంటా ఐలాండ్ ఇన్ ద అరేబియన్ సీ ఈస్ ప్లాన్ టు కన్స్ట్రక్టెడ్ బై ద ముంబై పోర్ట్ ట్రస్ట్. సో ముంబైలో ఉన్న పోర్ట్ ట్రస్ట్ అనేది ఈ కన్స్ట్రక్షన్ అనేది చేపట్టింది అనమాట. సో ఇదేంటంటే రోప్ వే. ఈ రోప్ వే అనేది దేన్ని కనెక్ట్ చేస్తుందంటే కనెక్ట్ ముంబై విత్ ద ముంబై సిటీ అనేదాన్ని ఫేమస్ ఎలిఫెంట్ ఐలాండ్ తో కనెక్ట్ చేస్తుంది అనమాట. అరేబియన్ సీ లో ఉన్న ఎలిఫెంట్ ఐలాండ్. సో సీ మధ్యలో ఐలాండ్స్ అనేవి ఉంటాయి కదా. సో ఎలిఫెంటా ఐలాండ్ అనే ఒక ఐలాండ్ అరేబియన్ సీ లో ఉంది. సో ఏ సీలో ఉంది అని కూడా అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకుని. అరేబియన్ సీ లో ఉన్న ఎలిఫెంట్ ఐలాండ్ ని ముంబై సిటీతో కనెక్ట్ చేయడానికి రోప్ వే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ముంబై పోర్ట్ ట్రస్ట్. నెక్స్ట్, మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ. సో మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ హ్యాస్ ఆఫర్డ్ ద హానరీ లైఫ్ మెంబర్షిప్ టు ద ఫార్మర్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ టెస్ట్ టీమ్. సో సచిన్ టెండూల్కర్ ఇలాంటి ఫేమస్ పర్సన్స్ కి క్రికెట్ క్లబ్ లో మెంబర్షిప్ అనేది ఇస్తారు కదా. సో ఇదే విధంగా సో మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ లో లైఫ్ టైమ్ మెంబర్షిప్ అనేది హానర్ చేశారు అన్నమాట. సో ఎవరికంటే ఇండియన్ ఉమెన్స్ టీమ్ యొక్క టెస్ట్ కెప్టెన్ అనమాట. సో ఫార్మర్ ఇండియన్ ఉమెన్స్ టీమ్ టెస్ట్ కెప్టెన్ ఎవరంటే సంజయ్ అగర్వాల్. సారీ. ఓకే, ద మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ హ్యాస్ ఆఫర్డ్ ద హానరీ లైఫ్ మెంబర్షిప్ టు ద ఫార్మర్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ టెస్ట్ టీమ్ సంజయ్ అగర్వాల్. నెక్స్ట్, గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ సెంట్రల్ యూనివర్సిటీ ఫర్ దివ్యాంగాస్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో గవర్నమెంట్ అనేది ఒక సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది స్పెషల్ గా దివ్యాంగ్స్ కోసం ఉత్తరప్రదేశ్ అనే స్టేట్ లో. ఓకే, ఉత్తరప్రదేశ్ లో దివ్యాంగ్స్ కోసం స్పెషల్ గా సెంట్రల్ యూనివర్సిటీ అనేది బిల్డ్ చేస్తున్నారు గవర్నమెంట్. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ సర్పేజెస్ టీసీఎస్ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ టు బికమ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ. సో మన ఇండియాలో ఉన్న కంపెనీస్ లో మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ లో టీసీఎస్ అనేది ఉండేది. సో ఈ టాటా కన్సల్టెంట్ సర్వీస్ ని ఈ ఇయర్ ఓవర్టేక్ చేసి రిలయన్స్ ఇండస్ట్రీ అనేది మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా నిలిచింది అనమాట. ఓకే, సో రిలయన్స్ ఇండస్ట్రీస్ సర్పేజెస్ టీసీఎస్ టు బికమ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ. నెక్స్ట్, చైనా టు హోస్ట్ ద బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ ఇన్ జూన్ 2017. సో బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ అనేది జూన్ లో ఎక్కడ జరుగుతుందంటే చైనాలో జరుగుతుంది. ఓకే, సో బ్రిక్స్ సమిట్ అనేది నెక్స్ట్ 2017 ఈ ఇయర్ లో చైనాలో జరుగుతుంది అనమాట. సో బ్రిక్స్ అనే సమిట్ మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. సో గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. సో బ్రిక్స్ లో ఉన్న కంట్రీస్ ఏంటంటే బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సో ఈ మీటింగ్స్ అనేవి కూడా ఒక ఆర్డర్ లో జరుగుతుంటాయి. సో ఫస్ట్ బ్రెజిల్ లో జరిగితే నెక్స్ట్ రష్యా, నెక్స్ట్ ఇండియా, నెక్స్ట్ చైనా, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, ఇలా ఆర్డర్ లోనే జరుగుతాయి అన్నమాట. సో 2017 లో చైనాలో జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ 2016 ఇండియాలో గోవాలో జరిగింది కదా, గుర్తుంది కదా మీకు. 2016 ఇండియాలో జరిగింది. సో ఆబ్వియస్ గా నెక్స్ట్ అనేది ఏంటి, అయి తర్వాత వచ్చేసి చైనాలో జరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ 2018 లో సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ బ్రెజిల్. సో ఇలా ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, మహారాష్ట్ర గవర్నమెంట్ సైన్స్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద రైల్వేస్ టు ఎక్స్పాండ్ గ్రీన్ కవర్. సో గ్రీన్ కవర్ అనేది ఎక్స్పాండ్ చేయడానికి రైల్వేస్ తో ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ పెట్టుకుందంటే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, విస్తరా ఎయిర్లైన్స్. సో విస్తరా ఎయిర్లైన్స్ అనేది సింగపూర్ అండ్ టాటా ఇద్దరు కూడా కంబైన్డ్ గా జాయింట్ వెంచర్ చేస్తున్న ఎయిర్లైన్స్ అనమాట. టాటా అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్. సో విస్తరా ఇది కొలాబరేషన్ విత్ తాజ్ హోటల్స్. సో తాజ్ హోటల్స్ అనేవి బాగా ఫేమస్ కదా. ఈ తాజ్ హోటల్స్ తో విస్తరా ఎయిర్లైన్స్ అనేది టైప్ పెట్టుకుంది, మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంది అనమాట విత్ ద పంజాబ్ గవర్నమెంట్ టు ప్రమోట్ టూరిజం ఇన్ ద స్టేట్. సో విస్తరా అనే ఎయిర్లైన్స్, తాజ్ హోటల్స్ ఈ రెండు కూడా కలిపి మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ పెట్టుకున్నాయి అనమాట. పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ టూరిజం, ఆ స్టేట్ లో ఉన్న టూరిజం అనేది దాన్ని డెవలప్ చేయడానికి విస్తరా ఎయిర్లైన్స్ అండ్ తాజ్ హోటల్స్ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ తో కలిసి టైప్ అనేది పెట్టుకున్నాయి. సో నెక్స్ట్, ద యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ విశాఖ 2017 విల్ బి హోస్టెడ్ బై ద శ్రీలంక. సో శ్రీలంక కంట్రీలో 2017 లో ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ విశాఖ అనేది హోస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇండియా అండ్ సౌత్ కొరియా సైన్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ డిఫెన్స్ ఇండస్ట్రీ. సో ఇందాక ఆల్రెడీ ఒక టైప్ అనేది చూసాం కదా, ఇండియా సౌత్ ఆఫ్రికా కలిసి షిప్ బిల్డింగ్ కోసం టైప్ పెట్టుకున్నాయి. సో ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీస్ లో కూడా టైప్ అనేది పెట్టుకున్నాయి అనమాట ఇండియా సౌత్ కొరియా మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్, జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్. సో జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విన్స్ ద ప్రెస్టీజియస్ గోల్డెన్ పీకాక్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్.
సో ఇందాక చెప్పాను కదా డిఫరెంట్ కేటగిరీస్ లో అవార్డు అనేది ఇస్తారని. సో గోల్డెన్ పీకాక్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు అనేది జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే దానికి ఇచ్చారనమాట. సో ఇందాక చూసిన దానికి గుజరాత్ లో కెమికల్ ఫ్యాక్టరీకి అనేది వచ్చింది గోల్డెన్ పీకాక్ అవార్డ్. సో ఎక్సలెన్స్ బిజినెస్ ఎక్సలెన్స్ లో జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కి వచ్చింది. నెక్స్ట్ ఇండియా టు ఎక్స్పోర్ట్ మ్యాంగోస్ టు ఆస్ట్రేలియా ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇండియా నుండి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి కదా, అలాగే ఇండియాలో మ్యాంగోస్ అనేవి కూడా బాగా ఫేమస్. ప్రస్తుతం సమ్మర్ సీజన్ లో మ్యాంగోస్ అనేవి బాగా ఎక్కువగా వస్తాయి కదా సమ్మర్ లో. సో ఈ మ్యాంగోస్ అనేవి ఆస్ట్రేలియా కంట్రీకి ఫస్ట్ టైం అనేది ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ రిలీజ్డ్ ద యాన్యువల్ లిస్ట్ ఆఫ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అనే లిస్ట్ ని టైమ్ మ్యాగజైన్ అనేది రిలీజ్ చేసింది. సో దీంట్లో ఇండియాలో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లో ఇద్దరు నిలిచారు అనమాట. సో ఒకరు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ నెక్స్ట్ పేటిఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ. సో పేటిఎం అనేది డే బై డే చాలా పెరుగుతూ వస్తుంది కదా. సో పేటిఎం సంబంధించిన సిఇఓ వచ్చి ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో వీళ్ళిద్దరు కూడా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ 100 లో నిలిచారు అనమాట. ఓకే. నెక్స్ట్ పైసా బజార్. సో పైసా బజార్ అనే సైట్ అలాగే ప్రైవేట్ బ్యాంక్ లో ఫేమస్ బ్యాంక్ అని ఎస్ బ్యాంక్, వీళ్ళిద్దరు కూడా టైప్ అనేది పెట్టుకున్నారు ఫర్ ద ప్రీ క్వాలిఫైడ్ రీటైల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. సో ప్రీ క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అనే వాటి గురించి వీళ్ళిద్దరు కూడా టైప్ అనేది పెట్టుకున్నారు అనమాట. ఓకే. పైసా బజార్ అండ్ ఎస్ బ్యాంక్. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ రిసీవ్స్ ద ప్రెస్టీజియస్ గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ద ఇన్నోవేటివ్ ప్రొడక్ట్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అని ఇందాకే చెప్పాను కదా. సో గుజరాత్ కెమికల్ లిమిటెడ్ కి ఒక అవార్డు వచ్చింది, అలాగే జిఎంఆర్ హైదరాబాద్ కి ఒకటి, అలాగే ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ లో ఎస్ బ్యాంక్ కి వచ్చింది అనమాట. ఓకే. సో బ్యాంకింగ్ కేటగిరీలో ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ లో ఎస్ బ్యాంక్ వచ్చింది గోల్డెన్ పీకాక్ అవార్డ్. నెక్స్ట్ ద 23rd Ajivika Mela organized by the Rural Development Ministry of India under the National Rural Livelihood Mission held at Pragati Maidan in New Delhi. సో అజీవికా మేళా అనే మీటింగ్ అనేది రూరల్ డెవలప్మెంట్ కోసం 23rd మీటింగ్ ఇది అజీవికా మేళా రూరల్ డెవలప్మెంట్ కోసం. ఈ మీటింగ్ అనేది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కి సంబంధించింది అన్నమాట. ఓకే. సో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అజీవికా మేళా అంటే, సో ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది అనమాట, ప్రగతి మైదాన్ లో. ఓకే. సో అజీవికా మేళా అనగానే మీకు గుర్తురావాల్సింది ఏంటంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ రూరల్ డెవలప్మెంట్ కోసం, అది న్యూఢిల్లీలో జరిగింది. సో నెక్స్ట్ నేవల్ ఎక్సర్సైజెస్ ఆర్మీ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా డిఫరెంట్ కంట్రీస్ లో. అలాగే రీసెంట్ గా ఇండియాకి ఫ్రెంచ్ కి మధ్య ఒక నేవల్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది అనమాట. సో దాని యొక్క నేమ్ ఏంటంటే వరుణ. ఓకే. సో ఇండియా ఫ్రెంచ్ వరుణ. నెక్స్ట్ యంగెస్ట్ ఇండియన్ ఛాన్సలర్ దిలీప్ కే నాయర్ బ్యాగ్స్ డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అవార్డ్. సో దిలీప్ కే నాయర్ కి బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అవార్డు అనేది వచ్చింది అనమాట. సో ఈయన యంగెస్ట్ ఇండియన్ ఛాన్సలర్ దిలీప్ కే నాయర్. నెక్స్ట్ జపాన్ ని రీప్లేస్ చేసి ఇండియా అనేది సెకండ్ ప్లేస్ కి వెళ్ళింది అనమాట. సో దేంట్లో అంటే ఎల్పిజి ఇంపోర్టింగ్ లో. ఓకే. సో ఎల్పిజి ఇంపోర్టింగ్ లో ఇండియా రీప్లేస్ జపాన్ యాజ్ నెంబర్ 2. సో ఎల్పిజి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఓకే. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్పిజి. నెక్స్ట్ ఫస్ట్ ఇండియా ఇండోనేషియా ఎనర్జీ ఫోరం హెల్డ్ ఇన్ జకార్తా. సో ఇండియా ఇండోనేషియా ఎనర్జీ ఫోరం అనేది ఎక్కడ జరుగుతుందంటే జకార్తా. సో ఇండోనేషియా యొక్క క్యాపిటల్ జకార్తాలో ఇండోనేషియా ఎనర్జీ ఫోరం అనేది జరుగుతుంది. సో అలాగే నేవీ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ల్యాండ్ అటాక్ బ్రహ్మోస్ మిజైల్. సో బ్రహ్మోస్ మిజైల్ అనే దాన్ని నేవీ సక్సెస్ఫుల్ గా టెస్ట్ ఫైర్ చేసింది అనమాట. సో బ్రహ్మోస్ యొక్క రేంజ్ వచ్చి 290 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. 290 కిలోమీటర్స్ ఇస్ ద రేంజ్ ఆఫ్ బ్రహ్మోస్ మిజైల్. నెక్స్ట్ అమీర్ ఖాన్. సో ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ అండ్ ఫేమస్ క్రికెటర్ కపిల్ దేవ్, వీళ్ళిద్దరికి కూడా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అనేది ఇచ్చి అనౌన్స్ చేశారు అన్నమాట. ఓకే. దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ అమీర్ ఖాన్ అండ్ కపిల్ దేవ్. నెక్స్ట్ వీడియో గేమింగ్ టు బి ఫీచర్డ్ 2020 ఏషియన్ గేమ్స్. సో 2022 లో జరిగే ఏషియన్ గేమ్స్ లో వీడియో గేమింగ్ అనేది కూడా యాడ్ చేశారనమాట. ఓకే. సో డిఫరెంట్ గేమ్స్ అనేవి ఉంటాయి కదా, దాంట్లో భాగంగా వీడియో గేమింగ్ కూడా 2022 ఏషియన్ గేమ్స్ లో అనౌన్స్ చేశారనమాట. సో ఏషియన్ గేమ్స్ అనేవి 2018 లో ఇండోనేషియాలో జరుగుతాయి, అలాగే 2022 లో చైనాలో జరుగుతాయి అనమాట. సో ఈ 2022 చైనాలో జరిగే దానికి వీడియో గేమ్ అనేది యాడ్ చేశారు. ఓకే. గుర్తుపెట్టుకోండి, ఈ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి అక్కడ జరుగుతాయని చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కేటగిరీలో. 2018 ఇండోనేషియా, 2022 చైనా. నెక్స్ట్ మంగోలియా హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ శాటిలైట్ కాల్డ్ మంగోల్ సాట్ 1. ఓకే. సో మంగోల్
లియా ఫస్ట్ టైం శాటిలైట్ అనేది లాంచ్ చేసింది. నేమ్ వచ్చి మంగోల్ SAT-1. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ బుక్ విలేజ్ టు కమ్ అప్ ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఫస్ట్, ఇండియాలోనే ఫస్ట్ గా ప్రథమంగా బుక్ విలేజ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర స్టేట్ లో బిల్లర్ అనే ప్లేస్ లో ఉంది. సో ఈ గ్రామం యొక్క నేమ్, విలేజ్ యొక్క నేమ్ ఏం పెట్టారంటే పుస్తకాంచి గాన్. ఓకే, సో పుస్తకాంచి గాన్ అనే నేమ్ అనేది పెట్టారు అనమాట. ఓకే, సో దిస్ ఇండియాలో ఫస్ట్ బుక్ విలేజ్. నెక్స్ట్ కేరళ స్టేట్ గవర్నమెంట్ హోస్ట్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ట్రాన్స్జెండర్ అథ్లెటిక్ మీట్. ఫస్ట్ ట్రాన్స్జెండర్ అథ్లెటిక్ మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే కేరళ స్టేట్ లో జరుగుతుంది. ఓకే, ట్రాన్స్జెండర్ అథ్లెటిక్ మీటింగ్. Shankar Ghosh was conferred the 52nd Jnanpith Award by the President Pranab Mukherjee. Shankar Ghosh was conferred with the 52nd Jnanpith Award. So Jnanpith Award అనేది ఇండియాలో హైయెస్ట్ లిటరేచర్ అవార్డు అనమాట. సో ఇది ఆల్రెడీ అనౌన్స్ చేశారు, బట్ ఇప్పుడు ఎందుకు న్యూస్ లో వచ్చిందంటే మళ్ళీ రీసెంట్ గా అవార్డు అనేది ప్రెజెంట్ చేశారు అనమాట. ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ అనేది అవార్డు ప్రెజెంట్ చేశారు. సో 52nd జ్ఞానపీఠ అవార్డు విన్నర్ ఎవరంటే శంకర్ ఘోష్. నెక్స్ట్ రాజీవ్ రాయ్ భట్నాగర్ అపాయింటెడ్ as the new CRPF చీఫ్. సో కొత్త CRPF చీఫ్ ఎవరంటే రాజీవ్ రాయ్ భట్నాగర్. ఓకే, CRPF చీఫ్ రాజీవ్ రాయ్ భట్నాగర్. సో CRPF అబ్రివేషన్ ఏంటంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఓకే, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. నెక్స్ట్ సృష్టి కౌర్. సో సృష్టి కౌర్ విన్స్ మిస్ టీన్ యూనివర్స్ పెగ్మెంట్. సో మిస్ టీన్ యూనివర్స్ పెగ్మెంట్ విన్నర్ ఎవరంటే సృష్టి కౌర్. ఓకే, సో సృష్టి కౌర్ ఈజ్ ఫ్రమ్ నోయిడా. ఓకే, సో నోయిడాకి చెందిన అమ్మాయి సృష్టి కౌర్ విన్స్ ద మిస్ టీన్ యూనివర్స్ పెగ్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ నేషనల్ స్టాండర్డ్ కాంక్లేవ్ టు బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఫోర్త్ స్టాండర్డ్ నేషనల్ కాంక్లేవ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. నెక్స్ట్ పంకజ్ అద్వానీ విన్స్ సిల్వర్ అట్ ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ ఎట్ ద విన్నర్ ఈస్ లియు హయాటిన్. సో పంకజ్ అద్వానీ ఎక్కువగా ఇప్పటిదాకా అన్ని కూడా గోల్డ్ విన్ అయ్యాడు. సో ఫస్ట్ టైం గోల్డ్ అనేది మిస్ అయింది. సో సిల్వర్ మెడల్ అనేది విన్ అయ్యారు అనమాట ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ లో. సో ఈ గోల్డ్ ఎవరు విన్ అయ్యారంటే లూ హయాటిన్. ఓకే, సో లూ హయాటిన్ ఇస్ ద విన్నర్ ఆఫ్ ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్. సో పంకజ్ అద్వానీ సెకండ్ ప్లేస్ సిల్వర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ లాంచెస్ టెస్ట్ అండ్ ట్రీటీ పాలసీ ఫర్ HIV పేషెంట్స్. సో యూనియన్ గవర్నమెంట్ అనేది టెస్ట్ అండ్ ట్రీట్ పాలసీ అనేది లాంచ్ చేసింది. సో టెస్ట్ అండ్ ట్రీట్ పాలసీ రిలేటెడ్ టు విచ్ డిసీజ్ అంటే HIV కి సంబంధించిన పేషెంట్స్ కోసం అనమాట ఇది లాంచ్ చేసింది. టెస్ట్ అండ్ ట్రీట్ పాలసీస్ రిలేటెడ్ టు HIV, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటాం కదా. HIV పేషెంట్స్ కోసం టెస్ట్ అండ్ ట్రీటీ పాలసీ అనేది లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ బ్యాంక్స్ కెనాట్ సే నో టు న్యూ నోట్స్ విత్ కలర్ అండ్ రైటింగ్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో కొత్త నోట్స్ అనేవి 2000 రూపీస్ నోట్స్ 500 నోట్స్ అనేవి వచ్చినాయి కదా. సో దాని మీద ఏమన్నా వైట్ స్పేస్ మీద అంతకుముందు పాత నోట్ల మీద రాసేవారు కదా. సో నెంబర్ ఆఫ్ నోట్స్ కౌంట్ చేసినప్పుడు 100 ఎలా కానీ, సో ఏదో పేర్లు కానీ అన్ని రాసేవారు. బట్ కొత్త నోట్స్ మీద అలా పేర్లు రాసినట్లయితే సో నోట్స్ అనేవి తీసుకోవట్లేదు చాలా మంది. సో చెల్లవు అనే రూమర్ అనేది కూడా ఉంది. సో ఈ నోట్స్ అనేవి అలా రాసినప్పుడు మనం బ్యాంక్ లోకి వెళ్లి మార్చుకోవచ్చు అనమాట. సో బ్యాంక్స్ అనేవి నో చెప్పడానికి లేదు. అటువంటి నోట్స్ అనేవి బ్యాంక్స్ కంపల్సరీగా మార్చాల్సి ఉంటుందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సర్కిల్ అనేది రిలీజ్ చేసింది అనమాట. సో బ్యాంక్ కెనాట్ సే నో టు ద న్యూ నోట్స్ విత్ కలర్ అండ్ రైటింగ్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ద ఉద్దాన్ స్కీమ్ టు హెల్ప్ ద పీపుల్ టు ఫ్లై చీప్ టు ద స్మాల్ టౌన్స్. స్మాల్ టౌన్స్ లో ఏరోప్లేన్ మీద వెళ్ళడానికి ఫ్లై చేయడానికి పూర్ పీపుల్ కి అనేది ఎక్కువ కాస్ట్ అనేది అవుతుంది కాబట్టి వాళ్ళు ఏరోప్లేన్స్ అనేవి యూజ్ చేయలేరు కదా. సో వాళ్ళ కోసం తక్కువ కాస్ట్ కి స్మాల్ టౌన్స్ లో ఏరోప్లేన్ సర్వీసెస్ అనేవి, హెలికాప్టర్ సర్వీసెస్, ఏరోప్లేన్ సర్వీసెస్ అనేవి లాంచ్ చేశారు. సో ఈ స్కీమ్ యొక్క నేమే ఉద్దాన్. ఓకే, సో ఈ ఉద్దాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్. ఓకే, ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేది స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్. ఓకే, PM నరేంద్ర మోడీ లాంచెస్ ద ఉద్దాన్ స్కీమ్ టు హెల్ప్ పీపుల్ టు ఫ్లై చీప్ టు ద స్మాల్ టౌన్స్. స్మాల్ టౌన్స్ లో వెళ్ళడానికి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఈ సర్వీసెస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ హర్యానా లాంచెస్ ద మొబైల్ యాప్ కిల్కారీ. సో హర్యానా స్టేట్ గవర్నమెంట్ అనేది మొబైల్ యాప్ అనేది లాంచ్ చేసి కిల్కారీ అనే మొబైల్ యాప్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ లో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో బాహుబలిలో కిలికిరి లాంగ్వేజ్ ఉంటుంది కదా, సో ఆ టైప్ లో ఉంది నేమ్ అనేది కిల్కారీ. ఓకే, సో కిల్కారీ ఇస్ ద మొబైల్ యాప్ నేమ్ హర్యానా స్టేట్ గవర్నమెంట్ ఫర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఇండియా లార్జెస్ట్ IT హబ్ ఓపెన్స్ ఇన్ త్రిపుర.
సో నార్త్ ఈస్ట్ లో లార్జెస్ట్ ఐటీ హబ్ అనేది ఎక్కడ ఓపెన్ చేశారంటే త్రిపురలో ఓపెన్ చేశారు. ఓకే, నార్త్ ఈస్ట్ ఇండియాస్ లార్జెస్ట్ ఐటీ హబ్. నెక్స్ట్ ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్. సో ఇండియా యొక్క శాండ్ ఆర్టిస్ట్, ఫేమస్ శాండ్ ఆర్టిస్ట్ కదా. సో తను చాలా సార్లు అవార్డు అనేది విన్నారని మనం కరెంట్ అఫైర్స్ లో చాలా సార్లు చదువుకున్నాం సుదర్శన్ పట్నాయక్ గురించి. హీ హాజ్ వోన్ ద జ్యూరీ ప్రైజ్ గోల్డ్ medal at the Moscow Sand Artist Championship 2017 in Moscow, Russia. సో మాస్కో రష్యాలో జరిగిన మాస్కో శాండ్ ఆర్ట్ ఛాంపియన్షిప్ 2017. ఓకే, మాస్కో శాండ్ ఆర్ట్ ఛాంపియన్షిప్ 2017 లో దీని జ్యూరీ ప్రైజ్ గోల్డ్ మెడల్ అనేది విన్నర్ అనమాట. ఓకే, సుదర్శన్ పట్నాయక్. నెక్స్ట్ ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ has become the first Indian actor to deliver a speech at international acclaimed TED Entertainment and Design Talks. సో ఈయన ఫస్ట్ టైం టెడ్ లో స్పీచ్ అనేది ఇచ్చిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్ అనమాట. ఓకే, టెడ్ లో స్పీచ్ ఇచ్చిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్ షారుఖ్ ఖాన్. ఈజ్ ఎ ఫేమస్ బాలీవుడ్ యాక్టర్. సో టెడ్ ఫుల్ ఫామ్ ఏంటంటే టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ అండ్ డిజైన్. టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ అండ్ డిజైన్. ఓకే, షారుఖ్ ఖాన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ యాక్టర్ టు డెలివర్ ఎ స్పీచ్ అట్ ద ఇంటర్నేషనల్ acclaimed ద టెడ్ టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ అండ్ డిజైన్ టాక్స్. Next, the Union Water Resources and River Development Ministry, Uma Bharati, has launched the Jala Sankarshan Karikramam Budhelkhand. Okay, Jala Samrakshan Karikramam Budhelkhand at Bandari in Sagari district, Madhya Pradesh. So Madhya Pradesh lo ee scheme అనేది లాంచ్ చేశారు. సో యూనియన్ వాటర్ రిసోర్స్ అండ్ రివర్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉమా భారతి has launched the Jala Samrakshan Karikramam Budhelkhand at Bandari district in బందేరి ఇన్ సాగర్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్. ఓకే, సో మధ్యప్రదేశ్ లో లాంచ్ చేసిన స్కీమ్ అనేది జల సంరక్షణ కార్యక్రమం బుధేలఖాన్. ఎక్కడ లాంచ్ చేస్తారంటే మధ్యప్రదేశ్ స్టేట్. నెక్స్ట్ ఎల్ సాల్వడార్ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు బ్యాన్ మెటల్స్ మైనింగ్. సో ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు బ్యాన్ మెటల్ మైనింగ్ వచ్చి ఎల్ సాల్వడార్. నెక్స్ట్ వెంకయ్య నాయుడు లాంచెస్ ద ఎంఎస్సిఎఫ్ పోర్టల్ అండ్ మై ఎంఎస్ఎంఈ మొబైల్ యాప్. సో ఒక పోర్టల్ అంటే వెబ్సైట్ అండ్ ఒక మొబైల్ యాప్ అనేది లాంచ్ చేశారు అన్నమాట. సో వెంకయ్య నాయుడు గారు. సో ఎంఎస్సిఎఫ్సి పోర్టల్ అండ్ మై ఎంఎస్ఎంఈ మొబైల్ యాప్. సో ఇది ఫుల్ ఫామ్స్ ఏంటనేది చూద్దాం. సో ఎంఎస్ఎంఈ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. సో మినిస్ట్రీ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీని యొక్క ఫుల్ ఫామ్ మనం మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అలాగే ఎంఎస్సిఎఫ్సి ఫుల్ ఫామ్ ఏంటంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్. ఓకే, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఫుల్ ఫామ్స్ అన్నమాట ఇవి. సో ఈ పోర్టల్ అండ్ మొబైల్ యాప్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ బెల్జియం హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు ఓపెన్ ఎ హానరీ కన్సల్టేట్ ఆఫీస్ ఇన్ గుజరాత్. సో బెల్జియం కంట్రీ ఫస్ట్ హానరీ కన్సల్టెంట్ ఆఫీస్ అనేది లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసింది అంటే గుజరాత్ లో. ఓకే, సో ఇంటర్నేషనల్ గుజరాత్ అంటే గిఫ్ట్ సిటీ అనమాట. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. సో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ లో గుజరాత్ లో బెల్జియం అనే కంట్రీ ఫస్ట్ కంట్రీ టు ఓపెన్ ఏ హానరీ కన్సల్టేట్ ఆఫీస్. సో ఈ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో ఫస్ట్ కంట్రీ టు లాంచ్ కన్సల్టేట్ ఆఫీస్ అనేది బెల్జియం. వెటరన్ యాక్టర్ వినోద్ ఖన్నా పాసెస్ అవే. సో ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ వినోద్ ఖన్నా. సో ఈయన రీసెంట్ గా చనిపోయారు. ఓకే, సో పాస్డ్ అవే వినోద్ ఖన్నా. నెక్స్ట్ వెర్సటైల్ ప్లేబ్యాక్ సింగర్ వాణి జయరామ్. సో ఫేమస్ సింగర్ వాణి జయరామ్ కి అవార్డు అనేది వచ్చింది అన్నమాట. సో ఎవరు అవార్డు అంటే ఘంటసాల నేషనల్ అవార్డు. సో ఘంటసాల నేషనల్ అవార్డు విన్నర్ ఎవరంటే వాణి జయరామ్. నెక్స్ట్ హర్యానా విల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఇన్వైట్ ఆల్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ ద చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్. సో హర్యానా స్టేట్ చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మనం ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ఈయన్ని ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట సీఎం తో. ఇది ఫస్ట్ స్టేట్ ఇండియాలో ఇలా లాంచ్ చేయడం. సో హర్యానా విల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఇన్వైట్ ఆల్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ ద చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్. సో ఇవి ఏప్రిల్ మంత్ థర్డ్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో వీడియోస్ అనేవి నచ్చినట్లయితే మీరు లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో కానీ ఎందులో అయినా సరే మీరు షేర్ చేసినట్లయితే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. జస్ట్ ఒక 1 minute స్పెండ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.